మూడేళ్లకు పైగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధాన్ని విరమింపజేయడంలో భాగంగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన చర్చల్లో కొంత పురోగతి కనిపించింది. ఉక్రెయిన్పై దాడులకు పాక్షికంగా విరామం ఇచ్చేందుకు పుతిన్ సుముఖత వ్యక్తం చేశారు. అందులో భాగంగా మౌలిక వనరులు, విద్యుత్ ఉత్పత్తి, ఇంధన వ్యవస్థలు తదితరాలపై దాడులు జరపబోమని ప్రతిపాదించారు. కాగా చర్చలు జరుగుతున్న సమయంలోనే రష్యా మరోసారి తమ దేశంపై దాడి చేసిందని ఆరోపించారు జెలెన్స్కీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా, అమెరికా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ జరిపిన ఫోన్ చర్చలు ఇందుకు వేదికయ్యాయి. ట్రంప్ ఒత్తిడితో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటికే తాత్కాలికంగా 30 రోజుల కాల్పుల విరమణ ప్రకటించారు. ఈ సమయంలోనే ట్రంప్ పుతిన్తో చర్చలు జరిపారు. తొలుత నెల రోజుల పాటు నిలిపివేసే ఒప్పందానికి పుతిన్ను అంగీకరింపజేయాలని ట్రంప్ భావిస్తున్న నేపథ్యంలో ఇరువురు నేతలు చర్చించుకున్నారు. సుమారు గంటలకు పైగా జరిగిన ఈ చర్చలు ముగిశాయని శ్వేతసౌధం, క్రెమ్లిన్ ధృవీకరించాయి. యుద్ధ విరమణకు తొలి అడుగుగా ఉక్రెయిన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై దాడులు నెల రోజుల పాటు ఆపాలని ఇరువురు నేతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. దాడులకు పాక్షికంగా విరామం ఇచ్చేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సుముఖత వ్యక్తం చేశారు. మరోవైపు ఉక్రెయిన్తో పాక్షిక యుద్ధ విరమణకు పుతిన్ను ఒప్పించడంలో ట్రంప్ సఫలమైనట్టు చర్చల అనంతరం వైట్ హౌస్ పేర్కొంది. యుద్ధం ఆగి శాశ్వత శాంతి నెలకొనాలని అధ్యక్షులిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారని తెలిపింది. తర్వాతి దశలో నల్ల సముద్రంలో కాల్పుల విరమణ, చివరిగా పూర్తిస్థాయి కాల్పుల విరమణపై సాంకేతిక చర్చలు జరిపేలా అంగీకారం కుదిరింది. అవి పశ్చిమాసియా వేదికగా తక్షణం మొదలవుతాయని వెల్లడించింది. ఇద్దరు అగ్రనాయకుల మధ్య జరిగిన సంభాషణలో యుద్ధంతో పాటు అమెరికా, రష్యా ద్వైపాక్షిక సంబంధాలు కూడా ప్రధానంగా చర్చకొచ్చాయి. అమెరికా, రష్యా మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాల్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని కూడా నేతలిద్దరూ నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ దిశగా త్వరలో కీలక ఆర్థిక ఒప్పందాలు తదితరాలు కుదరనట్టు వెల్లడించింది. పుతిన్, ట్రంప్ తాజా చర్చలను చరిత్రాత్మకంగా రష్యా అభివర్ణించింది. నల్ల సముద్రంలో దాడుల విరమణకు, ఆ తర్వాత పూర్తిగా యుద్ధం అంతానికి ఇది దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ దిశగా చర్చలు వెంటనే మొదలవుతాయని తెలిపింది. కాగా ఉక్రెయిన్ మీద దాడుల నిలిపివేతకు ప్రతిగా అమెరికా, దాని మిత్రదేశాలు ఉక్రెయిన్కు సైనిక, నిఘా సాయాలను పూర్తిగా నిలిపివేయాలని షరతు విధించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. వాటితో పాటు పలు ఇతర డిమాండ్లతో భారీ జాబితాను ట్రంప్ ముందు పెట్టారు. వాటన్నింటికీ ఉక్రెయిన్ అంగీకరించాల్సిందేనని స్పష్టం చేశారు. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగినందుకు 3 ఏళ్లుగా రష్యాపై అమెరికా కఠిన ఆంక్షలను అమలు చేస్తుండటం తెలిసిందే. వాటి ఫలితంగా ప్రపంచం మరింత సురక్షితంగా మారిందని అభిప్రాయపడింది. ఈ చర్చల సందర్భంగా ఇరు దేశాలు పరస్పరం 175 మంది యుద్ధ ఖైదీలను అప్పగించుకోనున్నట్లు ట్రంప్కి పుతిన్ చెప్పారని వెల్లడించింది. తీవ్రంగా గాయపడిన 23 మంది ఉక్రెయిన్ సైనికుల్ని కూడా రష్యా అప్పగించనుందని తెలిపింది. మరోవైపు పుతిన్తో మాట్లాడేందుకు ట్రంప్ గంటకు పైగా నిరీక్షించాల్సి వచ్చిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ట్రంప్ ఫోన్ చేసినప్పుడు పుతిన్ మాస్కోలో పారిశ్రామికవేత్తలతో సమావేశంలో ఉన్నారట. ట్రంప్ ఏ సమయంలో ఫోన్ చేస్తారనే విషయం తమ అధ్యక్షుడికి తెలియనందువల్ల ఈ అసౌకర్యం కలిగిందని రష్యన్ వర్గాలు తెలిపాయి. ఫలితంగా ఇద్దరి మధ్య చర్చలు 2 గంటల పాటు ఆలస్యమయ్యాయి. యుద్ధంలో స్వాధీనం చేసుకున్న భూమి, విద్యుత్ కేంద్రాల గురించి, కొన్ని ఆస్తుల విభజనపైన చర్చిస్తామని ఈ ఫోన్ సంభాషణకు ముందు ట్రంప్ చెప్పారు. మరోవైపు అమెరికా, రష్యాల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. తమ భూభాగంలోని మౌలిక సదుపాయాలే లక్ష్యంగా మాస్కో దళాలు దాడులు చేసిందని తెలిపారు. శాంతి చర్చల కోసం నెల రోజుల పాటు ఉక్రెయిన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై దాడులు నిలిపివేసేలా యుఎస్, మాస్కోల మధ్య అంగీకారం కుదిరింది. అయినప్పటికీ రష్యా దాడులు కొనసాగిస్తోందని ఆరోపించారు జెలెన్స్కీ. దాదాపు 40 డ్రోన్లు మా భూభాగాన్ని తాకాయని, నిజంగా రష్యా ఏం కోరుకుంటుంది అనేది ఈ దాడులతో తెలిసిపోతుందని అన్నారు జెలెన్స్కీ. సుమీలోని ఆసుపత్రితో పాటు కీవ్, జెటోమిర్, చెర్నిహివ్ తదితర ప్రాంతాల్లో ఈ డ్రోన్ దాడులు జరిగాయి. ఉక్రెయిన్ల సాధారణ జీవితానికి ఇవి విఘాతం కలిగిస్తాయని అన్నారు. రష్యా శాంతిని కాంక్షించే ఇలాంటి దాడులు చేస్తుంది కదా అని జెలెన్స్కీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పుతిన్, ట్రంప్ ఒక పక్క మాట్లాడుకుంటుండగా మరోపక్క ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఐరోపా సమాఖ్య నేతలతో చర్చలు జరిపారు. 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు జెలెన్స్కీ కట్టుబడి ఉన్నట్లు మేక్రాన్ వెల్లడించారు. దీర్ఘకాలం శాంతి కొనసాగేలా ఉక్రెయిన్ భద్రతకు బలమైన హామీలు లభించేందుకు ఫ్రాన్స్ తన మిత్ర దేశాలతో కలిసి పనిచేస్తుందన్నారు. మరోవైపు అమెరికా, రష్యాల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు.